హలో, వెల్కమ్ టు మై ఛానల్ అదిరే. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదిరే. ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో పవన్ గురించి నాకు సార్ చాలా సీరియస్ అయ్యారు అండ్ గేమ్ ఆడారని మంచిగా మెచ్చుకున్నారు కూడా. నాకు సార్ పవన్ గేమ్ చాలా బాగా ఆడావు, అప్పుడప్పుడు బీచ్లా కూడా బిహేవ్ చేస్తున్నావు, మీ ఊర్లో జీడిపాకం ఎప్పుడైనా చూసావా, తిన్నావా అని అడిగారు. లాగి లాగి నస చేస్తున్నావు, ఒక టాపిక్ని ఇలా డ్రాగ్ చేస్తున్నావు, పదే పదే దాని గురించే మాట్లాడుతున్నావు అని అన్నారు. పవన్ ఇంకెప్పుడు అలా చేయను అని పవన్ అంటాడు. ఆడియన్స్ టాస్క్ బాగా ఆడుతున్నాడు, కాకపోతే ఇది ఒక మచ్చ, టాస్క్ అన్నీ చాలా బాగా ఆడుతున్నాడు, ఇలా రీతుతో అలా బిహేవ్ చేయడము అది మంచి పద్ధతి కాదు అని ఆడియన్స్ చెప్పారు. నాకు సార్ పవన్ బిహేవియర్ మీ ఇంట్లో ఉంటే బెల్ట్ పెట్టి కొట్టేవారా లేదా అని ఆడియన్స్ని అడిగారు నాగార్జున గారు. ఆడియన్స్ అలా తొయ్యడం మంచి బిహేవియర్ కాదు అని ఆడియన్స్ చెప్పారు. పవన్ ఐఎమ్ సారీ సార్ అని నాగ్ సార్కి చెప్పారు. నాగ్ సార్ సారీ నాట్ యాక్సెప్టబుల్, గివింగ్ ఐఎమ్ గివింగ్ రెడ్ ఫ్లాగ్, ఐఎమ్ గివింగ్ రెడ్ ఫ్లాగ్. బిగ్ బాస్ ప్లీజ్ ఓపెన్ ద డోర్, మిస్టర్ పవన్ ప్లీజ్ ప్యాక్ ద బ్యాగ్స్ అని చెప్పాడు. మొన్న పవన్ ఏమో ప్లీజ్ సార్, సారీ సార్ అని చెప్తూ ఉన్నాడు. కెప్టెన్ ప్లీజ్ పవన్ బ్యాగ్స్ అని కెప్టెన్కి చెప్పారు. పవన్ ప్లీజ్ ప్యాక్ ద బ్యాగ్స్, ఓపెన్ ద డోర్. రీతు సార్ సార్ ప్లీజ్ సార్ అంటుంది. నాగార్జున గారు పవన్ ప్యాక్ ద బ్యాగ్స్ అని అన్నారు. ఇలా ఇప్పుడు సారీ నాట్ యాక్సెప్టబుల్, నువ్వు ఇలా చేయడం ఎంత తప్పు అని నాగార్జున గారు చెప్పారు. రీతు లేదు సార్, తను ఇంటెన్షనల్గా అలా తోయలేదు సార్, నేను వెళ్ళిపోతున్నానని ఇట్లా నన్ను ఆపడానికని అట్లా చెయ్యి అడ్డం పెట్టారు సార్, అంతే, తనకి నాకు ఎటువంటి అట్లా ఏం లేదు సార్, కాకపోతే అంతకుముందు నుంచి ఇలానే జరుగుతుండగా నేను వెళ్ళిపోతున్నానని పవన్ కోపం వచ్చి చెయ్యి అలా పెట్టారు సార్ అని రీతు ఎక్స్ప్లెయిన్ చేసింది. అయినా కానీ ఇది మీరు చేసిన పని నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇలా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పింది. వాళ్ళు ఈ షో మీదే డ్యామేజ్ పడుతుంది కదా, ఇది తప్పు కదా అని చెప్పింది. లేదు సార్, ఇంకెప్పుడు చేయను సార్, నేను అపాలజైజ్ చేస్తాను సార్ అని చెప్పింది. హౌస్ మేట్స్ని అందరినీ అడగగా హౌస్ మేట్స్ కూడా లేదు సార్, తన బిహేవియర్ చాలా మంచి బిహేవియర్, చాలా నెమ్మతస్తుడు, కానీ ఇది ఒక్క విషయంలో తను తొందరపడ్డాడు, లేకపోతే చాలా మంచి వ్యక్తి, గేమ్స్ కూడా చాలా బాగా ఆడతాడు సార్ అని నాగార్జున సార్కి హౌస్ మేట్స్ కూడా పవన్ వైపు స్టాండ్ తీసుకున్నారు. ఎవరు మీరు పవన్లో ఇది చేయడం తప్పు అని మీరు ఎవరైనా హ్యాండ్స్ రైజ్ చేయండి అంటే ఎవరు రైజ్ చేయలేదు, తను ఇంటెన్షనల్గా చేయలేదు సార్, తను ఆ సిచ్యువేషన్లో అలా చేశాడు అంతేను అని హౌస్ మేట్స్ చెప్పారు. రీతు కూడా అంతే సార్, తను కావాలని చేయలేదు, మా ఇద్దరి మధ్య ర్యాపో వల్ల అలా చేశాడు అంతేను అని రీతు చెప్పింది. అయినా కానీ నాగార్జున సార్ యాక్సెప్ట్ చేయలే. దీనివల్ల షోకి ఎంత డ్యామేజ్ అవుతుంది, షో రెప్యుటేషన్ చాలా తగ్గిపోతుంది కదా, మీరు ఇలా చేయడము దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్, యు గో అవుట్ సైడ్ అని రెడ్ ఫ్లాగ్ చెప్పారు. రీతు వీళ్ళందరూ బతిమలాడగా దగ్గరికి వెళ్ళి బతిమలాడి లేదు సార్ అని చెప్పారు. ఫైనల్గా లాస్ట్కి కంక్లూడ్ చేసి పవన్ నీల్ డౌన్ చేసి మోకాళ్ళ మీద కూర్చొని ఆడియన్స్కి క్షమాపణలు చెప్పి, రీతుకి క్షమాపణలు చెప్పి, హౌస్ మేట్స్కి కూడా క్షమాపణలు చెప్పి థ్యాంక్ యూ ఫర్ యువర్ స్టాండ్ అని హౌస్ మేట్స్కి చెప్పారు. ఇలా పవన్ రీతుకి నీల్ డౌన్ చేసి సారీ చెప్పాడు. ఇది సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు డైమండ్ పవన్ని చేశారు. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదిరే.